దేశంలో తొలి విడత లోక్సభ ఎన్నికల సమరం మొదలైపోయింది. తొలి దశలోనే తమిళనాడులోని అన్ని లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒక స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో డిఎంకే, ఏడీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే తొలిసారి అత్యధికంగా 23 స్థానాల్లో బీజేపీ పోటీకి దిగింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్ లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుండి పోటీ చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక బీజేపీ తరపున విరుద్ నగర్ లో బరిలో ఉన్నారు. ఆమె ప్రత్యర్థిగా డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూత్తుకూడి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. తమిళనాడులో పోలింగ్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, పలువురు ప్రముఖులు తమిళనాడులో పోటీలో నిలుస్తుండటంతో పోలింగ్ శాతం ఏమైనా పెరిగే ఛాన్స్ కనిపిస్తోందా? 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయిందా? వివరాలు. అనుకున్నటువంటి సమయానికే పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం నేను చెన్నై సిటీలో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ స్టెల్లా మేరీస్ కాలేజీలో ఉన్నాను. ఇక్కడ ప్రముఖులంతా కూడా ఇక్కడ వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. రజనీకాంత్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటారు. అలాగే శశికళ కూడా ఇదే పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. చెన్నైలో ఇప్పటికే ఇక్కడ ప్రముఖంగా ఉన్నటువంటి ఓటర్లో ఒక ఎత్తైతే ఇక్కడ చెన్నై సెంట్రల్లో దయానిధి మారన్ పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. సో దీంతో పాటు కోయంబత్తూరు నుంచి బీజేపీ చీఫ్ ఏదైతే ఇప్పుడు ఇటీవల మనం సంచలనంగా మారినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్లో తెలంగాణ తర్వాత అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈ ప్రాంతాల్లో అందరి దృష్టి కూడా ప్రముఖంగా పోటీ చేస్తున్నటువంటి వారిపైనే ఉంది. వీళ్లకు ప్రజల మద్దతు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఏ విధంగా నెగ్గబోతున్నారు అనేటువంటి అంశంపై చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరొక విషయం, తమిళనాడులో గతంలో ఎప్పుడూ లేని విధంగా త్రిముఖ పోరు అనేది ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. గతంలో జాతీయ పార్టీలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే అలాగే ఏడీఎంకే, సో ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలు ఇచ్చినటువంటి సీట్లతో సర్దుకుపోయి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి భిన్నంగా బీజేపీ సొంతంగా ఒక కూటమిని ఏర్పాటు చేసింది. కూటమిని ఏర్పాటు చేసి 23 అంటే అత్యధిక స్థానాల్లో తొలిసారిగా బీజేపీ ఇక్కడ పోటీ చేస్తుంది. 23 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పీఎంకే కావచ్చు, బలమైనటువంటి ఓటు బ్యాంకుగా చెబుతున్నటువంటి పీఎంకే గతంలో డిఎంకే కూటమిలో ఉండేది. సో అత్యధికంగా 30 స్థానాలు కూడా అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేటువంటి సత్తా ఉన్నటువంటి అలాంటి పార్టీని పొత్తు పెట్టుకుని మరికొన్ని పార్టీలను విలీనం చేసుకుంది. ఇప్పుడు నటి రాధికా శరత్ కుమార్ ఉన్నారు. రాధికా శరత్ కుమార్ సంబంధించినటువంటి సమత్వల్ మక్కల్ కచ్చి ఎస్ఎంకే అనేటువంటి పార్టీని కూడా బీజేపీ విలీనం చేసుకుంది. సో రాధికా శరత్ కుమార్ కూడా బీజేపీ నుంచే పోటీ చేస్తున్నారు. ఇక ఏడీఎంకేలో చీలికి వచ్చిన తర్వాత ఓపీఎస్ పన్నీర్సెల్వం మాజీ సీఎం ఓపీఎస్ కూడా బయటకు వచ్చారు. సో బహిష్కృతంగా అయినటువంటి ఆయన బీజేపీ కూటమిలో చేరారు. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పటికీ బీజేపీ కూటమిలోనే ఆయన తేని నుంచి పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పనసకాయ గుర్తుపై ఆయన పోటీ చేస్తున్నారు. సో ఇలా బీజేపీ కూడా ఎప్పుడూ లేని విధంగా పోటీ ఇస్తుంది. డిఎంకే తర్వాత గట్టి పోటీనిచ్చేటువంటి కూటమిగా ప్రస్తుతం తమిళనాడులో చర్చ జరుగుతుంది. సో డిఎంకే, ఏడీఎంకే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి ఏడీఎంకే, బీజేపీ ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి పోటీలు ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకుంటారనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ. అలాగే ఒక అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఇలంగూడ అయినటువంటి నియోజకవర్గానికి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయధారని రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరారు. కానీ అనూహ్యంగా ఆమెకు బీజేపీలో ఇటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ సీటు కూడా దక్కలేదు. సో దీంతో వేరొకరికి అక్కడ అవకాశం దక్కింది. సో ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. సో అక్కడ ఎవరు గెలుస్తారనేది కూడా చూడాలి. గతంలో 3 సార్లు కూడా విజయధారిని కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా 3 సార్లు విజయం సాధించారు. సో అలాంటి చోట కాంగ్రెస్, బీజేపీ, డిఎంకే కూడా ఈ 3 కూటములు కూడా అక్కడ గెలుపొందేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో గత ఎన్నికల్లో చూస్తే తమిళనాడులో 39 లోక్సభ స్థానాల్లో డిఎంకే 38 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈసారి ఏ విధంగా ఉండబోతోంది, త్రిముఖ పోరులో ఎవరెన్ని స్థానాలు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. రైట్ మురళి, థ్యాంక్ యూ.